హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్ క్రికెట్ ఛానల్. ఈడెన్ గార్డెన్స్లో డే 2 రోజు పూర్తిగా స్పిన్నర్లదే అవా కనిపించింది మనకి. ఎందుకంటే డే 2లో టోటల్గా 15 వికెట్స్ పడ్డాయి. ఫస్ట్ 2 సెషన్స్లో ఇండియా పైన సౌత్ ఆఫ్రికానే పై చేయి సాధించినా కానీ లాస్ట్ సెషన్ వచ్చేటప్పటికి సౌత్ ఆఫ్రికా పైన ఇండియా పై చేయి సాధించింది. ఎందుకంటే సర్ జడేజా టోటల్గా 4 వికెట్స్ తీయగలిగాడు. డే 1 రోజు ఇండియన్ స్పిన్నర్స్ వాళ్ళ బ్యాట్స్మెన్స్ని ఎలా ఇబ్బంది పెట్టారో డే 2 రోజు కూడా వాళ్ళ స్పిన్నర్స్ మనల్ని అంతలానే ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా హర్మరన్ కేశవమారా చేసిన బాల్స్ ఎవ్రీ బాల్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ వికెట్. సో ప్రతి బాల్ కూడా వికెట్ వచ్చేటట్టు వేశారు వాళ్ళు. సో మొత్తానికి రెండో రోజు మ్యాచ్ ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా వాళ్ళు 7 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేశారు. సో వాళ్ళకి 63 పరుగుల ఆధిక్యం వచ్చింది. సో ఇంకా మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళ్తే, సో స్టార్టింగ్ సెషన్లో రాహుల్ అండ్ వాషింగ్టన్ సుందర్ రియల్లీ బ్యాటెడ్ వెరీ వెల్. యాక్చువల్లీ డే 1తో కంపేర్ చేస్తే డే 2లో పిచ్లో ఇంకా టర్న్ చాలా ఉంది. సో వాషింగ్టన్ సుందర్ అండ్ రాహుల్ కొంచెం ఎఫెండింగ్ మోడ్లోకి వెళ్ళినా కానీ, సిక్సెస్ కొట్టినా కానీ ఒక అద్భుతమైన బంతులకి రాహుల్ అండ్ సుందర్ ఇద్దరు కూడా స్లిప్లో క్యాచెస్ ఇచ్చి వెనుదిరిగారు. నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన కెప్టెన్ గిల్ వచ్చి రాగానే తను ఫేస్ చేసిన మూడో బంతిని ఒక అద్భుతమైన షాట్, సంథింగ్ స్వీప్ షాట్ ఆడి బౌండరీస్ తరలించాడు. బట్ అతని నెక్కి ఏమైందో తెలియదు కానీ సంథింగ్ ఫిజియోని పిలిచాడు. సో ఫిజియో వచ్చిన వెంటనే సంథింగ్ ట్రీట్మెంట్ చేశాడు. మళ్ళీ బ్యాటింగ్ కొనసాగిస్తాడు అనుకున్నాం కానీ బట్ ఈ వెంట్ అవుట్ టు డ్రెస్సింగ్ రూమ్. బట్ ఎందుకంటే మళ్ళీ బ్యాటింగ్ వస్తాడు అనుకున్నాం కానీ రాలే బ్యాటింగ్కి. సో ఇంజురీ మేబీ సీరియస్గా ఉండొచ్చు. చాలా రోజుల గ్యాప్ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ కూడా వచ్చిన వెంటనే 2 సిక్స్లు 2 4లు తనదైన శైలిలో ఫాస్ట్గా ఆడే ప్రయత్నం చేశాడు. బట్ బాస్ వేసిన ఒక స్లో బౌన్సర్కి షార్ట్ ఆడే ప్రయత్నంలో బ్యాట్కి బాల్ ఎడ్జ్ అయ్యి కీపర్ చేతికి వెళ్ళింది. సో నెక్స్ట్ ఇమీడియట్గా జీరోలో వచ్చాడు. జీరోలో వచ్చిన ఫస్ట్ బంతినే బౌండరీగా సాధించి బాగా ఆడుతున్నాడు అనే టైంలో ఆర్మర్ వేసిన ఒక లో ఫుల్ టాస్ని షార్ట్ ఆడే ప్రయత్నంలో అతనికి రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. సో నెక్స్ట్ వచ్చిన జడేజా కానీ అక్షర్ పటేల్ కానీ ఆశించినంత స్థాయిలో రాణించలేకపోయినారు. ఎందుకంటే పిచ్ కూడా అలానే ఉంది. ఒకనొక స్టేజ్లో టీమిండియా 200 స్కోర్ దాటుతుంది అనుకున్నాం. బట్ అక్కడ సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ని మెచ్చుకోవాలి, వాళ్ళు బౌలింగ్ చేసిన విధానం. లాస్ట్లో అక్షర్ పటేల్ ఏదో ఒక 2 4లు కొట్టడంతో ఆ మాత్రం పరుగులనే సాధించినాం. సో లాస్ట్కి టీమిండియాకి ఒక 30 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన సౌత్ ఆఫ్రికా ఫస్ట్ నుంచే వికెట్లు క్రమం తప్పకుండా పడిపోతూ వస్తున్నాయి. సో అది కేవలం రవీంద్ర జడేజా వల్ల. జడేజా ఫ్లిక్కర్స్ యూజ్ చేసిన విధానాన్ని మెచ్చుకోవాలి. ఫ్లిక్కర్స్ అంటే బాల్ పిచ్ పడిన వెంటనే సడన్గా టర్న్ అవుతుంది. సో దాన్ని ఆడడంలో వాళ్ళు విఫలమయ్యారు. ఇంకా మన రిమైనింగ్ స్పిన్నర్స్ అయిన కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ని కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ తీసుకున్నారు. కెప్టెన్ బహుమా ఇంకా గ్రీజ్లోనే ఉన్నాడు. బట్ రేపు అతను ఎంతసేపు బ్యాటింగ్ చేస్తాడు, టైలెండర్ని పెట్టుకుని అనేది చూడాలి. బట్ వాళ్ళ టైలెండర్లు ఏమీ కాదు, వాళ్ళ నెంబర్ 11 దాకా బ్యాటింగ్ ఉంది. అయినా కానీ మనం మ్యాచ్ని లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే థర్డ్ డేకి పిచ్ ఇంకా వర్స్ట్గా చేంజ్ అవుతుంది. సో మనం వాళ్ళని వీళ్ళంత త్వరగా ఆల్అవుట్ చేస్తే టార్గెట్ని బిలో 150 ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే మనం చేయవచ్చు. కొంచెం ప్రెజర్ ఉండదు. ఇన్ కేస్ 200 కానీ దాటిందా టార్గెట్ కానీ, సో మన వాళ్ళకి కూడా కష్టమే. ఐ థింక్ మ్యాచ్ థర్డ్ డే రిజల్ట్ వచ్చేయచ్చు. ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప 4th డేకి వెళ్దాం మ్యాచ్. చూద్దాం వాళ్ళని రేపు మన వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఆల్అవుట్ చేస్తారో, లేకపోతే వాళ్ళ కెప్టెన్ బహుమా ఏమైనా వాళ్ళ టీంని ఆదుకుంటాడా అనేది లెట్స్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.